Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. And from his fullness we have all received grace upon grace. The book of John chapter 1 verses 16. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మన అందరితోనూ తెలియజేస్తున్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుకొని ఉన్నాము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తుడైన యోహాను కూడా దేవుని యొక్క మాటలను గూర్చి దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ యొక్క వాగ్దానాలన్నిటిని కూడా యోహాను గారు మాట్లాడుతున్నాడండి. చూడండి, ఆయన కృప లేనిదే మనము ఈ రోజున సజీవ లెక్కలో ఉండలేం. మన ప్రతి విషయంలో కూడా దేవుడు మనలను రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. తన కృప మనకు తోడుగా ఉండడం వల్ల మన ప్రతి విషయంలో దేవుడు మనకు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనమందరం కూడా ఆయన యొక్క కృప వెంబడి కృప మనం పొందుకొని ఉన్నాము. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఆయనకు లోబడి జీవించాలి. ఆయన యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మనము ఆయనను ఆరాధిస్తూ హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించాలి. యోహాను భక్తుడు కూడా దేవునికి లోబడి దేవుని యొక్క మాటలను అనుసరించి ఆయన యొక్క వాగ్దానాలను అనేక మందికి తెలియపరిచి ఉన్నాడు. ఇంతటి కృప దేవుడు మనకు అనుగ్రహించబట్టి దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతున్నాం, ఆయనను వెంబడించగలుగుతున్నాం. ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడిని తెలుసుకోగలుగుతున్నాం. వాక్యం విషయంలో కూడా కనుక దేవుడు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కృప పొందుకొని ఉన్నాము అని మనం గ్రహించుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవునిలో ఎలా ఎదగాలి, ఎలా జీవించాలి, ఆయనతో ఎలా సహవాసం చేయాలో మనం దేవునికి ప్రార్థించి మన యొక్క విన్నపములన్నిటిని కూడా విజ్ఞాపన ప్రార్థనలన్నిటిని దేవునికి తెలియపరిస్తే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంచి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ఆసీనుడై ఉంటాడు. కనుక దేవుడి వాక్యమును దయించును కాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రతి ఒక్కరితో దేవా నీ యొక్క కృపను గురించి మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఈ రోజున మేము ఈ యొక్క వాక్యం వింటున్నామంటే, వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నామంటే ప్రభువా, అది కేవలం నీ కృపే. ఈ రోజున ఎందరైతే మీరు స్తుతిస్తున్నారో, ఈ నామానికి మహిమార్థకరంగా జీవిస్తున్నారో వారందరికీ ఈ కృప కాపుదలను చేయండి. ఈ యొక్క కృప వెంబడి కృప ప్రతి ఒక్కరి పొందుకునేలాగున ప్రభువా నీవు సూటిగా తేటగా ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.